నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి మున్సిపల్ కేంద్రం గాంధీనగర్ కన్యకా పరమేశ్వరి గుడి వెనకాల వాసవి నగర్ కాలనీలో అర్ధరాత్రి తాళం వేసిన ఇండ్లను టార్గెట్ చేస్తూ ఒకే రోజు 5 ఇండ్లలో దొంగతనం జరగడం కల్వకుర్తిలో కలకలం రేపింది. చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునే ఇండ్లలో చోరీ జరగడం ఎప్పుడూ ఆ వీధిలో దొంగతనం జరగలేదని, మొదటిసారి జరిగిందని రాత్రి అందాజా 2 గంటల ప్రాంతంలో 5 ఇండ్ల తాళాలు విరగొట్టి ఇండ్లలోకి చొరబడి సుమారు 5 తులాల బంగారం, కొత్త వెండి, సుమారు 1 లక్ష వరకు నగదు దోచుకెళ్లిన గుర్తు తెలియని దుంగలు. సమాచారం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని వేలిముద్ర నిపుణులను రప్పించి వేలిముద్రలు సేకరించారు. కాలనీలోని సీసీ కెమెరాల్లో ఫుటేజీని పరిశీలించడం జరిగింది. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తామంటున్న కల్వకుర్తి సర్కిల్ ఇన్స్పెక్టర్ నాగార్జున. स्पीकर था ये 3000 रुपये हो गई क्या है 30,000 रुपये का बड़ा उसका సార్ ఈ సందర్భంగా బయటకి వచ్చేది తగ్గిస్తుంది అది డిలీట్ చేయండి సార్. అయితే అది తీసేసి నా డేటా అంతా ఏమైందన్న? ఏం పేరు మీది? నా పేరు చంద్రయ్య. ఏం జరిగిందన్న? దొంగలవాడ ఎప్పుడు? మేము ఉండేది ఊరు పోయినాం. ఏడుకోరాం? ఊరు మా కొడుకు హైదరాబాద్ ఉంటారు, పోయినాం. మనం పోయినాం, రాత్రి వస్తాం అనుకోని లేట్ అయింది, రాలేదు. ఇప్పుడు వచ్చే వరకే సాయంత్రం రాగానే ఫోన్ చేసిర్రు. ఫోన్ చేస్తుంటే వస్తూనే ఉన్నాం. వచ్చే వరకే తలుపులు తెరిచేసిర్రు, లోపలికి కొనిస్తలేరు. మా పోలీసు వచ్చి ఇట్లా చూసి అన్ని కింద పడే ముట్టుకోకమ్మన్నారు. మేము ముట్టుకోలేదు. ఇంకా పెట్టి ఉన్నాం, తాళం వేసిర్రు, పోయిరు. మేము పెట్టి నిలబడ్డాం సారు. ఏం పోయింది ఏమన్నా తెలుసా? అది 2-3 ఎండి పోయింది, 5-6 తులాలు బంగారం ఇట్లా ఇంకా చిన్న చిన్న 15,000 రూపాయలు పోయినాయి. 20,000 15,000 దాకా పోయినాయి. ఈమె చీరల కింద పెట్టిందంట 5,000 చూడని సరే. చిన్న చిన్న ఉన్నాయి ఉంగరాలు. ఎన్ని ఇళ్ళ? 5. ఈ కాలనీ పేరమ్మా? ఆసామే. అది 2 ముస్లింలు, ఒక సాలుళ్ళు, ఒక గౌడ్స్, ఇంకా కనువలు ఉన్నాయి, ఇంకోటి గొల్లోళ్ళు. సాలలో కుమార్. నా పేరు అనిల్ కుమార్, కల్వకుర్తి, గాంధీనగర్. నిన్న రాత్రి అసలు మా ఇంటి సైడ్ మొత్తం ఒక 4-5 ఇళ్లలో ఒక దొంగలు పడ్డారు. అందులో మా ఇల్లు కూడా ఉంది. మా ఇంట్లో వచ్చేసి ఒక 2 తులాల బంగారం, ఒక 15,000 క్యాష్ పోయింది. మిగతా వాళ్ళ ఇళ్లలో ఒకరి ఇళ్లలో 20,000, ఒకరి ఇళ్లలో 50,000 బంగారం పోయిందని తెలిసింది. మేము వచ్చేసరికి మాకు ముంగడున్న ఇంట్లో వాళ్ళు చెప్పారు. మేము అది విషయం తెలుసుకొని వచ్చి చూసాము. నిన్న మేము లేకున్నాం. మేము హైదరాబాద్కి వెళ్ళాం. 3 రోజుల సంది పూనాలకు వెళ్ళినాం. మాకు ఈరోజు మార్నింగ్ తెలిసింది. ఈరోజు ఉదయం మాకు 7 గంటలకు తెలిసింది. నేను వచ్చేసరికి 10 గంటలకు వచ్చేసాను. కల్వకుర్తిలో మా గల్లీలో మాత్రం ఇంతవరకు గుడి ముంగల్ నుండి అశోక థియేటర్ రోడ్ వరకు ఏ రోజు కూడా ఎలాంటి దొంగతనాలు జరగలేదు. ఫస్ట్ టైం ఈసారి జరగడం. అందులో 5 ఇళ్లలో ఒకటేసారి జరగడం. ఇంకా